అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు గద్వాల పర్యటన చేస్తున్నారని తెలుస్తూ ఉంది. చాలా విచిత్రం అనిపిస్తూ ఉంది. ఏ ముఖం పెట్టుకొని గద్వాలకు వస్తున్నాడు అన్నది కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉంది. 10 సంవత్సరాల అధికారంలో ఉండి గద్వాల అలంపూర్ రెండు కూడా ఆ రోజు కానీ ఈ రోజు కానీ గెలుచుకున్నారు కదా. 10 సంవత్సరాల్లో ఈయననే మహానుభావుడు చేనేత శాఖ మంత్రి ఉండి టెక్స్టైల్ పార్క్ పెట్టి ఇప్పుడు గద్వాలు పోతుంటే కనబడుతుంది. రైట్ సైడ్లో చూడమని కోరుతా ఉన్నాం కేటీఆర్ గారిని. ఫౌండేషన్ స్టోన్ మొత్తం పిచ్చి మొక్కలు మొలిచినాయి. ఏం లేదు, లుటపీస్ చేనేత కార్మికులు మోసం చేస్తే పొద్దుమని లెగిస్తే తండ్రి కొడుకులు ఆర్డీఎస్ మీద పాదయాత్ర చేసినామని చెప్పుకునేటోళ్ళు ఆర్డీఎస్ మీద కోట్లాడి తెచ్చినటువంటి తుమ్మిళ్ళ ప్రాజెక్టును సగం సగం పూర్తి చేసి మల్లమ్మ కుట్ట పెండింగ్ పెడుతుంది. అట్లే 100 పడకల ఆసుపత్రి రుబెన్ కట్ చేసి ఇంజక్షన్లే, డాక్టర్లే, సూదులే ఏది లేదు. మున్సిపల్ శాఖ మంత్రిగా 4 మున్సిపాలిటీలకు ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని తండ్రి కొడుకులు అనౌన్స్ చేసి ₹1 రాలేదు, లుటపీస్ అయింది. ఈ రకంగా ఏది కూడా చేయకుండా మళ్ళీ మొన్న ఎన్నికల్లో మాయమాటలు చెప్పి కులం పేరు మీద మతం పేరు మీద చిచ్చు పెట్టి గెలిచిండ్రు కదా. ఇప్పుడు మళ్ళీ వస్తున్నావు, ఏం ముఖం పెట్టుకొని వస్తావు? అదే 10 సంవత్సరాలు మీరు ఏంది ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన వడివడిగా అడుగులేస్తూ 100 పడకల ఆసుపత్రి ఓపెన్ చేసినాం. అలంపూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సల్లంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. అదేవిధంగా మల్లమ్మ కుంటకు సర్వే పనులు ముందుకు పోతా ఉన్నాయి. 125 కోట్లతో కృష్ణా మీద కొత్త బ్రిడ్జ్ చేస్తాను. ఈ రకంగా ఒక్క 2 సంవత్సరాలని వడివడిగా ముందుకు పోతుంది ప్రజాపాలన రేవంత్ రెడ్డి నాయకత్వంలో. 10 సంవత్సరాలు పడవ పెట్టిండ్రు. 10 సంవత్సరాలు నడిగడ్డ ప్రజలను మోసం చేసి మాయమాటలతోటి కులాల పేరు మీద చిచ్చు చేసి ఎన్నికల్లో గెలిచారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏదో పార్టీ మారిండ్రు, ఫిరాయింపులు అని చెప్తారు. ఈయన పురుషలింగం అంట, స్త్రీలింగం అంట, వీళ్ళు ఎటో తెలుసుకోవాలన్నట, ఆ మధ్యలింగం అంట. అప్పుడు టికెట్ ఇచ్చినప్పుడు తెలియదా యాలింగం ఇది? ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు, పార్టీ విప్పుగా ఉన్నప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నుంచి 5 మంది 15 మంది టీడీపీ నుంచి డిఫెక్ట్ అయిన రోజు నీవు నీ నాయన అడ్డగోలుగా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని మొత్తం కాలరాసి తీసుకొని పోయి మెర్జ్ చేసుకోవడం ఏమైంది? అప్పుడు స్త్రీలింగాలు పురుషలింగాలు కనిపిలే, రాజ్యాంగం కనిపిలే, సుప్రీంకోర్టు కనిపిలే. ఈరోజు సుపనాతి మాటలు మాట్లాడుతున్నాం. నేనే పిటిషనర్, నేనే సుప్రీంకోర్టు దాకా పోయినా. ఆ రోజు లేదు, ఈరోజు ఎక్కడైంది? రాజకీయాన్ని మీరు చేస్తేనేమో సంసారం, మేము వేరేలు చేస్తే వ్యభిచారం. రాజకీయాన్ని వ్యభిచారంగా మార్చిందే మీరు.